హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దానిలక్ష్మి కొంచెం కూడా కృతజ్ఞత భావం లేకుండా ఇక కుటుంబం నుంచి ఇక కళ్యాణ్ని జైలు నుంచి ఇంటికి తీసుకొచ్చిన కావ్య కుటుంబం మీదే ఇంకా మళ్ళా ఆరోపణలు స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక భోజనానికి రాను వదిన, నేను నా మనసు బాగాలేదు, అనామిక ఫొటోస్ అన్నీ కూడా తగలపెట్టేస్తూ ఉన్న కళ్యాణ్ని చాలా బ్రతిమలాడి ఇక భోజనానికి తీసుకొచ్చిన కావ్యకి ఇక చాలా గట్టిగానే ఎదురు దెబ్బ తగులుతుంది. అందరి ముందు రుద్రాని తన నీచ స్వభావం మీద ఇక రుద్రాని దానిలక్ష్మికి ఉసుగొలుపుతుంది. ఎంతైనా కళ్యాణ్ భోజనం చేయకపోవడానికి అనామిక కారణం కాదు వదినా. ఖచ్చితంగా అప్పుకి ఏదో అన్యాయం జరిగిందని పాపం ఆలోచిస్తున్నట్టున్నాడు అని చెప్పి కావాలని ఇక దానిలక్ష్మికి ఇక గిల్లుడు కార్యక్రమం మొదలు పెడుతుంది రుద్రాణి. ఇక వెంటనే ఇంత కూడా కొంచెం కూడా జాలి దయ లేని దానిలక్ష్మి, ఎంతైనా తన స్వార్థం గురించి ఆలోచించుకునే దానిలక్ష్మి అప్పు గురించి ఈరోజు ఈ రకంగా తయారయ్యావా, నువ్వు ఈరోజు ఈ రకంగా ఉండడానికి కారణం ఆ అప్పునేరా, నువ్వు జైలుకి వెళ్ళడానికి అనామిక కారణమని మనం అందరం అనుకుంటున్నాం, కానీ నిజానికి మీ ఇద్దరు విడిపోవడానికి కారణం ఆ అప్పునే. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇక అప్పు గురించి మళ్ళా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది దానిలక్ష్మి. ఇక కళ్యాణ్ అయితే చూసి భరించి ఒక్కసారిగా కన్న తల్లిని గట్టిగా నిలదీస్తాడు. అప్పు గురించి ఒక్క మాట మాట్లాడావంటే బాగోదమ్మా. అసలు మేమిద్దరం విడిపోవడానికి ఎవరో కారణం తెలుసా? నువ్వే. నీ కోడల్ని నెత్తి మీద పెట్టుకొని కొడుకు తప్పు చేయలేదు, నువ్వు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుకి భయం పెట్టకుండా ఇంకా తనతో పాటు సపోర్ట్ చేసి అప్పు మీద నా మీద ఇక చాలా వెలిగించేసి చివరాఖరికి అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చొచ్చావు. అసలు అప్పు ఏం పాపం చేసిందమ్మా? నాతో ఫ్రెండ్షిప్ చేయడమేనా పాపం? మనలాగా అప్పు వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు చుట్టూరు జనాలతో ఉంటారు. మనలాగా చుట్టూరు పెద్ద ప్రహరీ గోడలతో మన ఇంటికి వచ్చి అడిగే అధికారం ఎవరికీ లేదని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండొచ్చు. కానీ అప్పు అలా కాదమ్మా. చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నవాడితో తిరుగుతుంది. ఈ అప్పు క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఒక కన్న తల్లిగా వాళ్ళు ఏ రకంగా బాధపడతారో ఒక్కసారి అర్థం చేసుకో. నీకెందుకు అర్థమవుతుందిలే వదిన, కనీసం సాక్ష్యాధారాలతో నన్ను ఇంటికి తీసుకొచ్చినందని కొంచెం కూడా కృతజ్ఞత లేదు నీకు. మళ్ళా అప్పు అంటున్నావు, చిచ్చి అని చెప్పి భోజనం వదిలేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అయితే. ఇక రాజ్ అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు. కావ్య ఇక వెంటనే కవిగారు, ఏంటి కవిగారు ఈ కోపం ఏంటి? నిజానికి అనామిక మీ జీవితంలోంచి వెళ్ళిపోయి ఇక మంచి జరుగుతుంది అనుకుంటే ఇప్పుడేంటి కవిగారు ఈ రకంగా అనగానే, వదిన నిజానికి అనామిక మీద నాకు ఎప్పటికీ కోపం ఉండేది కాదేమో, ఎందుకంటే తను నన్ను ప్రేమించలేదు. కానీ అమ్మ అలా కాదు, నన్ను కనింది, నన్ను పెంచింది, నన్ను పోషించింది. చివరాఖరికి నా గురించి ఏమీ అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కనీసం అప్పు విషయంలో కొంచెం కూడా కృతజ్ఞత భావమే లేదు అమ్మకి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే మాట్లాడతాడు. కవిగారు మా గురించి ఆలోచించడానికి, అప్పు గురించి ఆలోచించడానికి ఇక అమ్మ వాళ్ళు ఉన్నారు. అప్పుకి మేమందరం ఉన్నాం. మీరు దయచేసి అప్పు గురించి ఆలోచించద్దు. మీరు మీ కవిత్వాల మీద ఫోకస్ చేయండి. నా పాటకి పల్లవి లేదు అని చెప్పి అప్పుడు కవిత్వం రాశారు, కానీ ఇప్పుడు మాత్రం నా పాటకి పల్లవి ఉంది అని చెప్పి రాయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు కవిగారు అని చెప్పి చాలా ధైర్యం చెప్పి, అలాగే ఇక ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా చెప్పి ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఇక వదిన చెప్పినట్టుగా నా ఫోకస్ అంతా కూడా కవిత్వాల మీదే పెట్టాలి అని చెప్పి కళ్యాణ్ కూడా కొంచెం రిలీఫ్గా అవుతాడు. రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ గురించి బాగా ఆలోచిస్తూ, రాజ్ అయితే కళ్యాణ్ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మొత్తానికి అప్పు కోసం కళ్యాణ్ చాలా బాధపడుతున్నాడు.
ఇక అప్పుకి ఏదైనా చేయమంటావా కళావతి అనగానే ఏమీ అవసరం లేదు అనగానే ఇదే పొగరంటారు అనగానే మా ఊర్లో ఆత్మాభిమానం అంటారు అని చెప్పి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఫోన్లో ఇక రేపు మ్యారేజ్ డే అని చెప్పి ఇక అలారం వస్తుంది. ఒక్కసారిగా రాజు అయితే కళావతి రేపు మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అనగానే అవును అని చెప్పి అంటుంది. ఇదేంటి నేను ఇది అలారంగా పెట్టలేదు కదా అనగానే నేనే పెట్టాను అని చెప్పి అనగానే కనపడవు కానీ నీలో చాలా ఉంది, చూడటానికి ఏదో అంతంత మాత్రంగా అనిపిస్తావు కానీ నీకు మాత్రం మెమరీ పవరు బాగా ఉంది కళావతి అని చెప్పి మనసులో అనుకుంటాడు. సరే కానీ రేపు ఇక పెళ్లి రోజుకి మీ మమ్మీ మీ డాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. అది ఏదైనా మంచి డైమండ్ సెట్ని ఇక మన కంపెనీ నుంచి స్పెషల్ డిజైనర్తో డిజైన్ చేపించి ఇద్దామనుకుంటున్నాను అనగానే ఏమండి మీరు ఎక్కడున్నారు? అత్తయ్య పెట్టని నగలా చెప్పండి, ఇప్పుడు నగలు అవసరమా? నగల కంటే చక్కగా ఏదైనా చీరని అత్తయ్యకి ప్రజెంటేషన్ చేస్తే ఎంత బాగుంటుంది అనగానే ఇదిగో కళావతి నువ్వు ఇవన్నీ ఓల్డ్ ఐడియాలు, చీరలు కూడా అమ్మ కట్టలేదా? నేను చెప్పినట్టుగా డైమండ్ సెట్టే, అయినా నిన్నెందుకు చెప్తున్నాను, నా ఇష్టం, నేను మా మమ్మీకి అదే ఇవ్వాలనుకుంటున్నాను అనగానే సరే మీ ఇష్టం అని చెప్పి ఇక తెల్లవారిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రుద్రాణి ఇక ఫోన్లో మాట్లాడుతూ సరే సరే ఖచ్చితంగా అలాగే చేస్తాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు, నీ మీద చాలా నమ్మకం ఉంది నాకు, అందుకే నీకు సహాయం చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే రాహుల్ వచ్చి ఎవరితో మమ్మీ అనగానే తర్వాత చెప్తాను కానీ ముందు నాకు చాలా పెద్ద పనే పడిందిరా రాహుల్ అని వెంటనే ఇక దానలక్ష్మి దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసుకొని వదిన నిన్ను చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది, మొత్తానికి కళ్యాణ్ జీవితం గురించి నువ్వు ఏదైతే జరగకూడదనుకున్నావో అదే జరిగిపోతుంది అనగానే రుద్రాణి వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది దానలక్ష్మి. ఏంటి వదిన నా వంక ఎందుకు సీరియస్గా చూస్తున్నావు? నిజానికి నేను చాలా వరకు పూజలు అవన్నీ కూడా తక్కువే చేస్తాను, కానీ గుండెల్లో దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తాను, కాబట్టి నేను చేయాల్సింది ఒకటి ఉంది, ఖచ్చితంగా నువ్వు మాత్రం ఆ పని చేస్తే నీ కొడుకు జీవితం చాలా మంచిగా మారుతుంది, ఇక కళ్యాణ్ అయితే చాలా పై లెవెల్కి వస్తాడు అని చెప్పి అనగానే ఏంటి రుద్రాణి ఏంటది ఏం చెయ్యాలి అనగానే ఇక ఒక గుడి అడ్రస్ చెప్తుంది. అదేంటి అది కనీసం 15 కిలోమీటర్లో 16 కిలోమీటర్లో ఉంటుంది కదా ఆ గుడి అనగానే అవును మరి అంత మహిమ గల గుడి అది, అక్కడికి వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు చాలా వరకు కళ్యాణ్ మీద ఏమేమైతే ఆశలు పెట్టుకున్నావో అవన్నీ నెరవేరుతాయి. నేను మాత్రం నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ ఇంట్లో అమాయకురాలివి, చూస్తా చూస్తా నీ కొడుకు జీవితం నాశనం చేసి పెట్టారు అందరూ కలిసి, ఆ అనామిక అసలు వదిలడానికి కారణం ఆ అప్పునే కదా, అలాంటిది ఆ అప్పు గురించి ఇంట్లో అందరూ కూడా నిన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారు వదిన, అందుకే నువ్వు వెళ్ళి ఆ మొక్కిని తీర్చుకో, ఖచ్చితంగా కళ్యాణ్ మాట వింటాడు. ఇప్పుడు నువ్వు కన్నతల్లివైనా కావ్య అనే కన్నతల్లిలాగా కావ్య ఏది చెప్తే అది వింటున్నాడు, కాబట్టి కళ్యాణ్ని నీ వైపు తిప్పుకో, నువ్వు మాట్లాడేదే వినేలాగా చేసుకో, ఆ గుడి చాలా మహిమ కలది, అక్కడికి వెళ్ళి ముడుపు కట్టావంటే ఇంకంతే, ఖచ్చితంగా కళ్యాణ్ జీవితంలో కొత్త వెలుగులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇక లేనిపోని మాటలన్నీ చెప్తుంది. ఇక వెంటనే అక్కడికి వెళ్ళడానికి ఏమండి పదండి మనం గుడికి వెళ్ళాలి అనగానే ఏం గుడికే, ఇప్పుడేంటి గుడికి అంటున్నావు అనగానే మీరు గుడికి వస్తున్నారా రావట్లేదా? నేను చెప్పిన గుడికి మీరు నాతో పాటు రావాల్సిందే, నా కొడుకు జీవితం గురించి నేను ఎక్కడికైనా వెళ్తాను అనగానే ఇదేంటే పొద్దున్నే కొడుకు కాకరకాయ అని చెప్పి మొదలు పెట్టావని చెప్పి విసుక్కుంటూ ఉంటాడు ఇక ప్రకాశం అయితే. ఇక మరుసటి రోజు ఇక అప్పుడే ఇక రాజ్ కావ్యలైతే లెగిసి మావయ్య గారు అని చెప్పి కావ్య పిలుస్తుంది. ఇక పిలవడంతోనే రాజ్ అయితే హ్యాపీ మ్యారేజ్ డే డాడీ అని చెప్పి అనగానే థ్యాంక్స్ రా థ్యాంక్ యూ అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య ఒక్క నిమిషం మావయ్య గారు అని చెప్పి అంటుంది. ఏంటబ్బా ఈ కళావతి ఒక్క నిమిషం అంటుంది అని చెప్పి ఇక రాజ్ వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక చేతిలో ఉన్న ఇక ఒక గిఫ్ట్ కవర్ని తీసుకొని వచ్చి అత్తయ్య గారికి ఇది మీరు గిఫ్ట్గా ఇవ్వండి, ఖచ్చితంగా చాలా సంతోషపడతారు అని చెప్పి అనగానే ఇక వెంటనే
ఏంటబ్బా అది అని చెప్పి ఓపెన్ చేయబోతాడు. వద్దు మావయ్య గారు, డైరెక్ట్గా అత్తయ్యకి మీ చేతితో మీరే ఇవ్వండి, చాలా సంతోషపడతారు నేను అన్నాను కదా అనగానే, ఏంటి కాటన్ చీరలా ఉంది, అంతేలే నీ టేస్ట్ అంతే అలానే ఉంటుంది. ఇది ఒక కళావతి, నువ్వు షాపింగ్ చేసావా? నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు చేసావు? నీకు అస్సలు సెలక్షన్ రాదు. మమ్మీ ఎప్పుడు నీ కట్టుకున్న చీరల్ని వంక పెడుతూనే ఉంటుంది. ఏదో మంచి పట్టు చీర, ఒక లెవెల్లో ఉన్న పట్టు చీర కొనేవాళ్ళం కదా, అది చూస్తే చూడు అని చెప్పనగానే, ఒరే రాజ్, కోడలు ఎంతో ప్రేమగా కొనిందిరా, అది నా చేత ఇప్పిస్తుంది, నువ్వెందుకు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక లోపల ఒకవైపు అపర్ణ దగ్గర భయంతో, మరొక వైపు కళ్ళ నిండా ప్రేమ పెట్టుకొని వెళ్తాడు ఇక సుభాష్. అయితే ఇక అపర్ణ అసలు పెళ్లి రోజన్న సంగతే మర్చిపోతుంది. ఇక వెంటనే కూడా పొద్దున్నే తలస్నానం చేసుకుని వాష్రూమ్లోంచి బయటకు రావగానే, అపర్ణ హ్యాపీ మ్యారేజ్ డే అపర్ణ అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా చెప్తాడు. అంతే అపర్ణ మనసులో ఒక్కసారిగా సుభాష్ వంక అలానే చూస్తుంది. మన పెళ్లి రోజు కూడా గుర్తుందా మీకు అనగానే, అదేంటి అపర్ణ, నా జీవితంలో మర్చిపోలేని రోజు ఏదంటూ ఉంటే మన పెళ్లి రోజు, అలాగే ఇక మనకి పుట్టిన రాజ్ పుట్టినరోజు, ఈ రెండు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనగానే, ఇక మనసులో అయితే ఒకవైపు అపర్ణకి సుభాష్ మీద ద్వేషం ఉంటుంది కానీ, కోపం ఉంటుంది కానీ, ఇక మనసు ఎక్కడో కొంచెం సుభాష్ మాట్లాడిన మాటలకి కొంచెం ఒక రకంగా అవుతుంది. ఇక వెంటనే ఇదిగో అని చెప్పి చేతిలో పెట్టి, నీ కోసం ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని చెప్పి అనగానే, తీసుకోవాలి దేవుడా అని చెప్పి సుభాష్ అనుకుంటూ ఉంటే, అపర్ణ చాలా కోపంతో అలానే చూస్తూ ఉంటుంది. ఏంటపర్ణ, నీ కోసం నేను ఈ బహుమతి ఇస్తున్నాను, దయచేసి తీసుకో, కాదనకు అనగానే, ఇక ఏమనుకుంటుందో ఏమో కానీ ఇక వెంటనే అపర్ణ అయితే తీసుకుంటుంది. తీసుకోగానే ఒక్కసారిగా ఇక ఓపెన్ చేసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అది ఏం గిఫ్ట్ అంటే, అపర్ణాదేవికి అలాగే సుభాష్కి పెళ్ళైన సంవత్సరంలో ఇచ్చిన మొదటి చీర, అది మొదటి కానుకగా ఇక ఎప్పుడో కొనిపెట్టిన సుభాష్ ఆ చీరని ఇక ఎప్పుడో పోయిందేమోనని చాలాసార్లు వెతికిన చీర, అది కావ్యకి ఇక దొరకడం, కావ్య అది చక్కగా వాష్ చేసి మంచిగా ఇస్త్రీ చేసి ఆ చీరని ఇక బహుమతిగా చేసి ఇక ఇవ్వటం, ఇదంతా కూడా కావ్య చేయడం వల్ల చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ శారీ అనగానే ఇక వెంటనే సుభాష్కి కూడా అర్థమవుతుంది. అంటే ఇక నా కోడలు ఈ చీరని గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇది నేను పెళ్ళైన మొదటి సంవత్సరం అపర్ణకి ఇచ్చిన చీర. ఈ చీర తీసుకొని అపర్ణ చాలా మురిసిపోయింది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటే, అపర్ణ కళ్ళ నిండా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇక వెంటనే ఆ చీరను తీసుకొని ఎమోషనల్గా ఇక అక్కడే కూర్చునిపోతుంది. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అని చెప్పి మనస్ఫూర్తిగా అంటుంది. ఇక వెంటనే సుభాష్ అయితే పరుగున బయటకు వచ్చి చిన్నపిల్లాళ్ళలాగా, ఒరే రాజ్, మీ మమ్మీ నాతో మాట్లాడింది, నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇక గట్టిగా హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు. ఇక కావ్య అయితే చాలా సంతోషంగా, మావయ్య గారు అత్తయ్య మీతో మాట్లాడిందా? చాలా సంతోషం మావయ్య గారు అనగానే, అమ్మ కావ్య, ఇదంతా నీ పుణ్యమే, నువ్వు చేయడం వల్లే. ఆ చీర నీకు ఎక్కడ దొరికిందమ్మా అనగానే, ఎక్కడ దొరికింది అంటే, ఆ చీర ఆల్రెడీ అత్తయ్య 2-3 సార్లు ఇక బయటికి తీసుకొని వచ్చి వాష్ చేసి ఆరేయడం వల్ల ఇక అది ఎగిరిపోయి ఎక్కడ పడిపోయిందో తెలియదని ఇక అత్తయ్య మొత్తం వెతికింది. నేను కూడా వెతికాను, కానీ ఆ చీరని ఇక ఒకసారి నా కళ్ళే పడింది. ఆ తర్వాత చీరని ఇక మంచిగా వాష్ చేసి అత్తయ్యకి ఇవ్వాలనుకున్నాను, కానీ ఇంతలోనే మా మ్యారేజ్ డే రావడం, ఇక ఈయన బిడ్డను తీసుకొని రావడం, ఇదంతా జరిగిపోయింది మావయ్య గారు. ఇక అత్తయ్యకి ఇవ్వలేకపోయాను, నేనే షెల్ఫ్లో పెట్టి మర్చిపోయాను. నాకు నిన్న నైటే గుర్తుకొచ్చింది, ఈ చీర అత్తయ్యకి చాలా ఇష్టమైన చీర, ఫేవరెట్ చీర అని చాలాసార్లు చెప్పడం విన్నాను. అందుకే మీ చేత మళ్ళా ఆ చీర ఇప్పించాలనుకున్నాను అనగానే, అమ్మ కళావతి, ఎంత పగడబందీగా ప్లాన్ చేసావు. అందుకేనా డైమండ్ నెక్లెస్లు ఏమీ అవసరం లేదన్నావు. నిజమే, నువ్వు చెప్పినట్టు మమ్మీకి ఆ డైమండ్ సెట్ తీసుకొచ్చి ఇచ్చినా సంతోషపడేది కాదు, డాడీతో మాట్లాడేది కాదు, కానీ ఆ చీరని ఇచ్చి చాలా మంచి పని చేసావు. కానీ మెచ్చుకోవాలనే ఉంటుంది,
కానీ ఏం చేయను, ఎక్కడో కొంచెం ఈగో ఉంది నాకు, ఆ ఈగో కూడా త్వరలో పోతుందిలే అని చెప్పి రాజు అయితే అనుకుంటాడు. ఇక రాజు అయితే, ఇదిగో డాడీ, ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clockకి పార్టీ స్టార్ట్ అవబోతుంది. నేను అందరినీ పిలిచేశాను, అందరు గెస్ట్లు వచ్చేస్తారు. మమ్మీ నువ్వు రెడీ అయ్యి కేక్ను కట్ చేయడమే, సరేనా అనగానే, ఒరే రాజ్, ఇదంతా ఎందుకురా అని చెప్పి అంటూ ఉంటే, మమ్మీ నీతో మాట్లాడింది, సెలబ్రేషన్ చేసుకోవాలి డాడ్ అని చెప్పి ఇక సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు ఇక సుభాష్ అయితే. మొత్తానికి ఇక సుభాష్కి అలాగే అపర్ణకి మ్యారేజ్ డే ఇక హంగామా మొదలైపోతుంది. ఇక్కడ చూస్తే దానిలక్ష్మి ఇక గుడికి రమ్మని పోరు పెట్టేసరికి మొత్తానికైతే ఇక గుడికి బయలుదేరుతారు ఇద్దరు కూడా, దానిలక్ష్మి అలాగే ప్రకాశం. ఇక ఇద్దరు కూడా క్యాబ్లో కారులో అయితే వెళ్తారు. కానీ అక్కడి నుంచి ఇక కొండ ప్రాంతంగా ఉండడం వల్ల అక్కడికి క్యాబులు ఏమీ వెళ్ళవని ఇక చెప్పడంతో ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తారు. ఒసే నీ దుంపదగ, ఏం మొక్కావే, కాళ్ళు లాగేస్తున్నాయి, నేను ఇక్కడి నుంచి నడవలేను, నేను ఇక్కడే కూర్చుని పోతాను అని చెప్పి ఇక కూలబడిపోతాడు ఇక ప్రకాశం అయితే. ఏంటండి, మీ అబ్బాయి కోసం మీరు ఈ మెట్లు కూడా ఎక్కలేరా? సరే మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళి ఇక దర్శనం చేసుకొని ముడుపు కట్టొస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే పైకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక 4 వ్యక్తులైతే ధాన్యలక్ష్మిని చుట్టుముడతారు. ఇక అక్కడ కిందేమో ప్రకాశం, పైనేమో ఇక ధాన్యలక్ష్మి. ఇక ధాన్యలక్ష్మి పైకి వెళ్ళి గట్టిగా అరుస్తున్న ప్రకాశానికి వినపడిన పరిస్థితి. ఇక వెంటనే ధాన్యలక్ష్మిని గుళ్ళో కిడ్నాప్ చేసి ఇక అక్కడే కట్టేస్తారు. ఒరే మీరెవర్రా, మీకేం కావాలి అనగానే, నోరు మూసుకొనుండు, ఏం కావాలో తర్వాత చెప్తాం. ఏంటి, నీ భర్త రాలేదా పైకి? వాడు పైకి వచ్చుంటే బాగుండేదే, ఇప్పుడు ఎలాగా అనగానే, చెప్పింది కదరా, ఎలాగో ఆయనకి మతిమరుపని, ఆయన్ని మనం ఏం చేయనవసరం లేదులే, అక్కడే వదిలేద్దాం అని చెప్పి అంటూ ఉంటే, నోరు జాగ్రత్త, నా భర్త గురించి తక్కువగా మాట్లాడతారా అనగానే, షడప్, నోట్లోంచి ఎక్కువ మాట్లాడావంటే మా మేడం వచ్చే వరకు సైలెంట్గా ఉంటావా ఉండవా అని చెప్పి ఇక గట్టిగా అరుస్తారు. ఇక ధాన్యలక్ష్మి, ఎవరు వీళ్ళు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని అల్లాడిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు ఇక అదే టైంలో అప్పు అయితే ఇంట్లో ఇక చెప్తూ ఉంటుంది, లేదు నాన్న, నేనైతే పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను, పోలీస్ ట్రైనింగ్కి ఎగ్జామ్ రాశాను, ఆ రిజల్ట్ వచ్చే వరకైనా ఆగవే, కొంచెం జర తొందర పడమాకే, పోలీస్ అయ్యి నేను సాధించాల్సింది నేను సాధిస్తాను కదా, నలుగురు ఎవరో ఏదో అన్నారని నన్నెందుకు తినేస్తున్నావు, నన్ను బయటకు పోనీ ప్రశాంతంగా అని చెప్పి ఇక కనకాన్ని ఇక విదిలించుకొని బయటికి వస్తుంది అప్పు రావడంతోనే ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా అప్పుకి కాల్ వస్తుంది. ఇక ఫోన్ రావడంతో అప్పు లిఫ్ట్ చేసేసరికి, అక్క ఎక్కడున్నావు అక్క, నేను ఇక్కడ ఇక పిజ్జా డెలివరీకని వచ్చాను, కానీ ఇరుక్కుపోయాను, చాలా దూరంలో ఉన్నానక్క అనగానే, ఎక్కడున్నారా అనగానే, అదేనక్క ఆ టెంపుల్ దగ్గర ఉన్నాను, కానీ ఇక్కడ పిజ్జాలు డెలివరీ చేయడానికి 15 దాకా ఆర్డర్ చేశారని ఏదో కక్కుర్తిపడి ఇక్కడ వరకు పంపించాడు వాడు, కానీ ఇప్పుడేమో బాగా వర్షం వచ్చేలా ఉంది, ఇటు చూస్తే అమ్మకి ఒంట్లో బాలేదు, మరి నువ్వు ఈ డెలివరీని నువ్వే చేస్తావా, దయచేసి హెల్ప్ చేయక్క అని చెప్పి అనగానే, ఒరేయ్ అంతగా నువ్వు బతిమలాడాలా, నేను వస్తున్నాను, ఇక ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇక అప్పు అయితే బయలుదేరుతుంది. ఇక ధాన్యలక్ష్మికి ఇక్కడ చూస్తే ఇక తెగ టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంతలో అసలు ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక కింద ప్రకాశం ఎంతకీ ధాన్యలక్ష్మి రాకపోయేసరికి ఇక ఎవరబ్బా, ఎవరు ఇంతకీ ఈ కారులో ఎవరు అని చెప్పి చూసేసరికి అనామిక ఇక కారులో నుంచి గుర్కా తీసుకొని కింద పడేసి ఇక అటు ఇటు చూసి రౌడీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నేను చెప్పినట్టుగా కట్టి పడేసావు కదా, వాళ్ళతో పాటు ఇక ఎవరెవరున్నారు, కళ్యాణ్ అనే వాడున్నాడా అనగానే, కళ్యాణ్ లేడండి, ఎవరో ఇద్దరు వచ్చారు, ఆమె పేరు మనకు తెలియదు కానీ ఒక ఆంటీ ఒక అంకుల్ అలా ఉన్నారు అనగానే, ఒరేయ్ నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి, కళ్యాణ్ని కిడ్నాప్ చేయమంటే వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేస్తారా, సరే అయితే సర్లే అని చెప్పి మళ్ళా గోర్ఖా వేసేసుకొని పైకి వచ్చి ఇక ధాన్యలక్ష్మిని గమనిస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి చేత ఏదో రకంగా ఇక సంతకాలు పెట్టించుకుందామని, ఏయ్
మర్యాదగా ఈ వైట్ పేపర్ల మీద సంతకాలు చేయవే అని చెప్పి గొంతు మార్చి అడుగుతుంది. ఇంతకీ నువ్వెవరివే అని చెప్పి దానిలక్ష్మి అనగానే, నేనెవరో తర్వాత, మర్యాదగా సంతకం పెట్టకపోతే కింద నీ భర్త ఉన్నాడు కదా, వాడిని లేపేస్తాం, ఆ తర్వాత నువ్వు ఇక అలానే ఏడుద్దు గాని అని చెప్పి అంటూ ఉంటే ఇక బెదిరిస్తూ ఉంటుంది. బెదిరింపులకి ఇక దానిలక్ష్మి భయపడుతూ, నా భర్తనేమి చెయ్యొద్దు, మీరు చెప్పిన చోట నేను సంతకం పెడతాను అని చెప్పి సంతకాలు అయితే పెడుతూ ఉంటుంది. పెట్టగానే ఇంతలో అప్పు ఆ ఏరియాకి రావటం, అక్కడ ఉన్న ఇక ప్రకాశం అటు ఇటు తిరుగుతూ ఇక అనామికనే నా భార్యని ఏదో చేస్తుంది పైన, నేను పైకి వెళ్తే నన్ను కూడా అక్కడే బంధించేస్తుంది, కాబట్టి నేను ఇక్కడి నుంచే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి ఫోన్ని చూస్తాడు. ఫోన్లోంచి ఇక వెళ్ళడానికి అక్కడ ఏరియాలో ఇక సెల్ ఫోన్లు పనిచేయవు. హోరున వర్షం స్టార్ట్ అవుతుంది. అప్పు ఇక వెంటనే పిజ్జా డెలివరీలన్నీ కూడా చేసేసి ఇక వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ అప్పు అప్పు అని గట్టిగా పిలిపినిపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రకాశం, ఏంటి అంకుల్ ఇక్కడున్నారేంటి అనగానే, అది ఎవరో తెలియదు కానీ పైన మాత్రం ఇక మీ ఆంటీని కట్టిపడేశారు, ఎవరబ్బా ఏంటి అని చెప్పి నేను తొంగి చూసేసరికి అక్కడ అనామిక మారు వేషంలో గొర్కా వేసుకొని పైన మీ ఆంటీతో ఏవో సంతకాలు పెట్టిస్తుంది. పోలీసులకి ఫోన్ చేసి దీని గురించి బహిరంగంగా చూపెద్దామనుకుంటే ఫోను పనిచేయట్లేదమ్మా అప్పు అనగానే, ఇక వెంటనే ఒక్కసారి ఉండండి అంకుల్ నేను ట్రై చేస్తాను అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులకి ఇక ఫోన్ కనెక్ట్ అవ్వదు పెద్ద వర్షం వల్ల. ఇక అప్పు, సరే అంకుల్ పోలీసుల వరకు ఎందుకు, నేనున్నాను కదా, పదండి ధైర్యంగా అనగానే, వద్దమ్మా వాళ్ళు చూస్తే నలుగురు మగవాళ్ళు, ఇక ఎంతైనా నువ్వు ఆడపిల్లవి అనగానే, మీరు అలా అనుకుంటున్నారా, ఆడపిల్లేంది మగపిల్లగాడేంది, ఇక మొత్తానికి ఆంటీని కిడ్నాప్ చేపించిన ఆ అనామికని ఆ నలుగురిని చూడండి మీ కళతోనే ఏం చేస్తాను అనగానే ఇక భయంతోనే ఇక వెళ్తారు పైకి. ఇక ప్రకాశం ఇక పైకి వెళ్ళగానే దానిలక్ష్మి అప్పుని చూస్తుంది. నాకు తెలిసే నువ్వే ఏదో చేపించావని, నిన్ను నా కొడుకు అనవసరంగా నమ్మాడు, చివరాఖరికి ఇంతకు తెగిస్తావా అనగానే ఇంతలో ఇక వెంటనే కూడా ఆ నలుగురు మగవాళ్ళు అప్పు మీదకి కొట్టడానికి వస్తారు. ఇక అప్పు వాళ్ళ నలుగురిని కొడుతూ ఉంటుంది. దానిలక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది, ఇదేంటిది, అప్పు వచ్చింది నన్ను కాపాడడానికా, మరి ఈ ఆస్తి రాపించుకోవడానికి వచ్చింది ఎవరబ్బా అని చెప్పి ఇక చూస్తూ ఉంటే అనామిక వెంటనే ఇక పరిగెడుతూ పారిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక పరుగున ఇక వెనకాలకి వెళ్ళి అప్పు అయితే ఆ అనామికని ఇక ఈడ్చుకొచ్చి ఇక దానిలక్ష్మి దగ్గర నుంచోపెట్టి, నీకు నిజంగా ఎదురు నుంచొని గట్టిగా అడిగే డేర్ లేకపోతే దేనికే నీ బతుకు, ఇక మారు వేషంలో బూర్ఖాలో వచ్చి ఎవరి ఆస్తి ఎవరికి అప్పనంగా కావాలి అనగానే దానిలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇక వెంటనే, తీయి నీ నిజస్వరూపం, ఇక అందరూ చూసి తరిస్తారు అని చెప్పి ఇక మొహం మీద ఉన్న ముసుగుని తీసేసరికి అనామిక అంతే, దానిలక్ష్మి దెబ్బకి గుండాగినంత పని అవుతుంది. ఇక వెంటనే, నువ్వా అనామిక అనగానే, అవును నేనే, ఎవరనుకున్నావు, నాకు ఆస్తి కావాలి, మీరు నన్ను ఇక పోలీస్ స్టేషన్లో నన్ను కేసులో ఇరికించి జైలు శిక్ష చేశారు, నీ కొడుకేమో నాకు డైవర్స్ ఇచ్చి ఇక ఏకంగా నన్ను వదిలించుకున్నాడు, మరలాంటప్పుడు నేను ఏ రకంగా బ్రతకాలి, నాకంటూ జీవితంలో ఇక కళ్యాణ్ తప్ప హోప్ లేదు, కళ్యాణ్ నమ్ముకొనే మా ఇంట్లో వాళ్ళు చాలా అప్పులు చేశారు, మర్యాదగా సంతకాలు పెట్టావు, లేదంటే అనగానే, లేదంటే ఏం చేస్తావు, నువ్వు నమ్ముకొని వచ్చిన రౌడీలు ఎక్కడున్నారో ఒకసారి చూడు అనగానే నలుగురిని బాగా కొమ్మి పడేసి ఇక కింద కనబడతారు. ఇక వాళ్ళు ఇక చావు బతుకుల మధ్య ఏలాడుతూ ఉంటారు. ఇక దానలక్ష్మి వెంటనే ఇక అనామికని జుట్టు పట్టుకొని చంపలు రెండు వాయిస్తుంది. నేను నిజంగా చాలా మూర్ఖంగా నేను అప్పు గురించి చండాలంగా మాట్లాడాను, ఇప్పుడు నాకు నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు, నువ్వు నన్ను కిడ్నాప్ చేయించి నా ఆస్తిని కొట్టేయాలనుకుంటే అప్పుకి నన్ను కాపాడి నన్ను నా మీద ఒంటి మీద ఎవ్వరు చెయ్యి పడకుండా నన్ను కాపాడిన దేవత, తెలియక దెయ్యాన్ని దేవత అనుకున్నాను, దేవతని దెయ్యం అనుకున్నాను, నిన్ను ఇప్పటి వరకు ఎంత కొంత నా కొడుకు అలాగే అప్పుతో మాట్లాడి నీ మనసు బాధ పెట్టాడేమో అనుకున్నా, కానీ కాదు, నువ్వు ఒక దెయ్యం లాంటి దానివి, నువ్వు మా ఇంటికి దాపరించి చివరాఖరికి నా మనసును నన్ను మార్చేశావు,
అందుకే ఈరోజు ఈ గుళ్ళోనే నీ గురించి దేవుడు నాకు తెలిసేలా చేశాడు. పద, పోలీస్ స్టేషన్కి పద. 15 రోజుల లోపల బయటకు వచ్చి ఇంత ఘోరానికి ఒడిగట్టావంటే నీకు ఇక జీవితాంతం జైల్లో ఉండడమే కరెక్టే అని చెప్పి ఇక దానిలక్ష్మి అంటుంది. ఆంటీ, మీరు ఊరుకోండి ఆంటీ, దీనికి జైలు ఎందుకు? దీని బుద్ధి గడ్డి తినింది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవే? నువ్వు నమ్ముకొని వచ్చిన ఆ నలుగురు వెధవులు చూడు ఎలా పారిపోతున్నారో. ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చుంటావో, ఇక్కడ కనీసం సిగ్నల్ కూడా పనిచేయట్లేదు. నీకు శిక్ష ఏంటో తెలుసా? ఈ గుడి మీద ఈ రకంగా నీకు అత్తగా మావగా అయిన వీళ్ళని ఇంతగా ఇక్కడ కట్టిపడేసి ఇన్ని గంటల సేపు బంధించావు కాబట్టి నీలాంటి దానికి నేను చేసే శిక్ష ఏంటో తెలుసా అని చెప్పి అనామికని కట్టిపడేస్తుంది. ఇక పదండి ఆంటీ, మీరు ఇక బయలుదేరండి, నేను కూడా ఇంటికి వెళ్తాను అనగానే, అమ్మ అప్పు, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నిజానికి చాలామంది చాలా వరకు నీ సహాయం తీర్చుకుంటారు, మీ కుటుంబం నుంచి సహాయం తీసుకుంటారు, కానీ వాళ్ళ బుద్ధి చూపిస్తూనే ఉంటారు. ఆజాదికి చెందిందే ఈ ఆంటీ కూడా అని చెప్పి అనగానే, ఎందుకండి ఇంకా చచ్చిన పాముని చంపుతారు? అప్పు గురించి కావి గురించి నా నోరు చాలా చండాలంగా మాట్లాడింది. నాకు ఇక ఒక దెబ్బ కొట్టి భయంలో పెట్టకుండా మీరేంటండి నన్ను అంటారు అనగానే, ఇక అప్పు అయితే మొత్తానికి వాళ్ళిద్దరికీ క్యాబ్కు మాట్లాడి నేను వెళ్తానండి అని చెప్పి వెళ్ళపోతుంటే, ఏంటమ్మా ఏంటి నువ్వు వెళ్ళేది? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు కూడా మాతోనే రావాలి. అలాగే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా నువ్వు ఫంక్షన్కి మంచిగా తయారయ్యి నీ ఫ్రెండ్తో పాటు ఎంజాయ్ చెయ్యాలి అని చెప్పి అంటుంది కనకం. ఏం ఫంక్షన్ అది అనగానే, అదే ఇక అపర్ణ మా అక్కకి మా బావగారికి ఈరోజు ఈవినింగ్ వచ్చి ఇక 25 సంవత్సరాల మ్యారేజ్ డే, దాన్ని ఘనంగా చేయబోతున్నాం కాబట్టి నువ్వు మాతో పాటేరా అని చెప్పి అనగానే, వద్దంటీ నేను రాను అని చెప్పి అప్పు అంటూ ఉంటే, చూసావా నా మీద నీకు ఇంకా కోపం పోలేదు కదా, నేనంతా మర్చిపోయాను, నిజానికి తప్పు ఒప్పుకున్నాను, ఇంకా ఏం చెయ్యాలి అప్పు అనగానే ఇక వెంటనే అప్పు కరిగిపోతుంది. ఇక అప్పు, దానిలక్ష్మి, కనకం ముగ్గురు కూడా సంతోషంగా ఇక వస్తూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే అన్నీ కూడా చక్కగా సిద్ధం చేసి పార్టీకి ఇక అందరూ వస్తూ ఉంటారు మెల్లమెల్లగా. ఏంటయ్యా వీళ్ళేమో ఇక కావ్యరాజులేమో ఇంటికి రమ్మని అంటున్నారు, ఇటు చూస్తే అప్పు ఏమో ఈ వర్షంలో చిక్కుకుపోయింది, ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదేమో కదయ్యా అనగానే, అది ఖచ్చితంగా చిక్కుకుండా ఉండదే, ఎక్కడో సేఫ్గానే ఉంటుంది, మనమైతే వెళ్దాం, ఎందుకంటే ఇక స్వయంగా అల్లుడు గారు పిలుపు చేశారు. అలాగే ఇక మనకి వెయ్యపురాలు అపర్ణ గారు హాస్పిటల్ నుంచి కోలుకున్న మొదటి వేడుక, మనం వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక అప్పు గురించి మరి ఏంటండి అనగానే, అప్పు ఖచ్చితంగా ఎక్కడో సేఫ్గానే ఉంటుంది, దానికి ఇక్కడికి రానని చెప్పింది కాబట్టి ఇక దానికి నేను చెప్పలేదు ఫంక్షన్ ఉందని, ఇంట్లో ఉంటుంది, పద మనం వెళ్దామని చెప్పి వీళ్ళు కూడా వస్తారు. మొత్తానికైతే ఫంక్షన్లో అందరూ కూడా కలుసుకుంటారు. దానిలక్ష్మి, ప్రకాశం అయితే అనామిక గురించి చాలా ఘోరంగా కళ్ళతో చూసేసరికి దానిలక్ష్మికి సిగ్గొస్తుంది. ఇక అప్పుకి ఏమి చెప్పకుండా, నువ్వు ఈ రకంగా వస్తే ఏం బాగుంటుంది, పద నీకు నేను స్వయంగా షాపింగ్ మాల్లో నీకు రెడీ చేస్తాను అనగానే, వద్దండి వద్దు, నేను ఇలానే వస్తాను, నాకు ఇలాగే నచ్చుతుంది అనగానే, సరే మీ అమ్మలాగే అనుకో, నువ్వు ప్యాంట్ షర్ట్లోనే బాగున్నావు, కానీ ప్యాంట్ షర్ట్ కంటే చీర కడితే ఇంకా అందంగా ఉంటావు, నా మాట విని నా కోసం ఈరోజు కట్టుకో అని చెప్పి అపర్ణ ఇక దానిలక్ష్మి ఇక షాపింగ్ మాల్లో ఒక చీరని తీసుకొని తనని ఒక అరగంటలో రెడీ చేయమని చెప్పడం వల్ల మంచిగా రెడీ చేస్తారు ఇక అప్పుని. అప్పు అలాగే చాలా కుందనపు బొమ్మలాగా తయారై ఉంటుంది. ఇక ప్రకాశం, దానిలక్ష్మి ఇద్దరు అప్పుని చూసి, నిజానికి ఎక్కడెక్కడో కొడుకు గురించి ఆలోచించాం, పక్కనే ఇంట్లోనే ఇక ఇంటి అమ్మాయినే వదిలేశాం, అందుకే ఈరోజు నా కళ్ళు తెరిపించాడు ఆ భగవంతుడు, అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందండి అని చెప్పి దానిలక్ష్మి అడగగానే, ఏంటి ధాన్యం నువ్వేనా మాట్లాడేది, నా పిల్లమేనా మాట్లాడేది, ఓరి దేవుడా, ముడుపు కట్టడానికి వచ్చిన నా భార్యకి చాలానే బుద్ధి తెప్పించావు, ఎంత బాగుంటుందంటే కావ్య రాజ్ జంట ఎలా ఉంటుందో అలాగే అప్పు కళ్యాణ్ జంట అంతే బాగుంటుంది,
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ధాన్యం. ఈరోజు ఇక అన్నయ్య వదిన మ్యారేజ్ డేలోనే అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయమని అందరి ముందు ఇక ఈ విషయం చెప్దాం పదా అని చెప్పి అప్పును తీసుకొని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఫంక్షన్లో అందరూ ఇక చూస్తూ ఉంటే దానిలక్ష్మి అలాగే దానిలక్ష్మి ప్రకాశం అప్పు ముగ్గురు ఫంక్షన్లోకి రావటం గమనించి అందరూ షాక్ అయిపోతారు. అప్పుని ఇక ముఖ్యంగా చూసి అందరూ ఒక రేంజ్లో ఇదేంటి ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక కావ్య ఆశ్చర్యపోతుంది. ఇక కనకం కృష్ణమూర్తి అయితే అప్పు ఎక్కడికి వెళ్ళావే, ఏంటి ఇంత అందంగా తయారై వచ్చావు, నువ్వు ఇక్కడికి రావటం వాళ్ళెవరికీ నచ్చదే, పేరుకి ఏదో పిలిచారు అనగానే దానిలక్ష్మి నన్ను క్షమించాలి కనకం, నిజానికి మీ అమ్మాయి విషయంలో నేను చాలా చండాలంగా ప్రవర్తించాను. ఇక విశేషాలన్నీ నేను తర్వాత చెప్తాను. కానీ ఈరోజు అప్పు గురించి కళ్యాణ్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని మాత్రమే చెప్తాను అని చెప్పి ఇక ఫంక్షన్లో అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయమని కనకాన్ని ఇక అడుగుతుంది దానిలక్ష్మి. ఇక అంతే, ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. త్వరలోనే రాబోయే ఎపిసోడ్స్లో కళ్యాణ్కి అప్పుకి అంగరంగ వైభవంగా పెళ్లి జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.